అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలవరం మండలం గుత్తెన దీవిలో 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి అయిన ఘటన కలకలం రేపింది. అప్పుడే పుట్టిన మగ శిశువు ముళ్లపొదల్లో లభించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శిశువును కొత్తపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా పోలీసులు విచారణ చేపట్టి శిశువుకు జన్మనిచ్చిన బాలికను గుర్తించారు. అనంతరం తల్లి బిడ్డలను మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలిక గర్భానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మేమే పెంచుకుంటాము అని నేను అన్నానండి. ఆ ఎరకలావిని తీసుకు చబ్బు తెప్పించి బేడి తెప్పించి దారపురీలు తెమ్మన్నది అన్నీ తెప్పించి ఎరకలావిని కాకేసి స్నానం చేయించేసి పెట్లు కోకలు తీసుకొచ్చి గబగబ ఆడితే పిల్లడికి కప్పేసి పక్కేసేసి పడుకోబెట్టుకున్నాను. అంతరాని ప్రెసిడెంట్ గారు కబురండి. ప్రెసిడెంట్ గారు వచ్చి సరే కొత్తపల్లి తీసుకెళ్ళండి, సరే వైద్యుకు ముందు బాబు చాలా చక్కగా ఉన్నాడండి. బాబు ముళ్ళు ఎక్కడెక్కడ గుచ్చుకున్నది కానీ అంత పట్టింపు లేదండి, గీచుకున్నాయి. పొద్దున్న ఉదయాన్నే 6 గంటలకు ఎత్తులోకి కొలాయి పడుతున్నారండి. అందరూనే కొలాయి ఎప్పుడైతే పడుతున్నారు వీళ్ళందరూ కొలాయి పనులు ఉన్నారండి. ఈ లోపల శిశువు ఆర్పు వినపడుతుందండి. అది కుక్క పందా ఏంటన్నది ఎవరికి తెలదండి. కొంతమంది ఏమో కుక్క అన్నారు, కొంతమంది ఏమో పందిరింది అన్నారు. ఇలా రకరకాలుగా అనుకున్నారండి. ఈ లోపల డొంకలోకి వెళ్ళి చూసిన దాకుండి ఆ శిశువు పడిపోయి ఉన్నదండి. వెంటనే తీసి వెంటనే మా అమ్మగారు ఒళ్ళోకి ఇచ్చి శిశువు రక్తంతో ఉన్నాడండి. రక్తంతో మొత్తం ఒళ్ళన్నీ ముళ్ళు అవి గుచ్చుకుపోయి ఆ బొడ్డు అది కట్ చేయించి శుభ్రంగా శిశువుకి చేయవలసిన పనులన్నీ చేయించి ఎరగలావిని తీసుకొచ్చి చేయించాక మళ్ళీ పేషెంట్ గారికి ఫోన్ చేసి ఒడ్లో కుర్రాడు ఏ రకంగా వచ్చాడో తెలదు మాకు, దేవుడే తీసుకొచ్చాడు, మరి ఏం జరిగింది అన్నది మాకు పోయిన లేదండి. వెంటనే ఆటో కట్టించుకుని కొత్తపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి కొత్తపల్లి హాస్పిటల్లో వైద్యం చేయించామండి. ఈ లోపల డిపార్ట్మెంట్ వచ్చిందండి. తర్వాత ఆశా వర్కర్లు మొత్తం అంతా కూడా స్పందించారండి. ఎవరు ఏంటన్నది తెలదు సార్. నాకు అయితే ఇప్పుడు దాకా తెలదు. ఎక్కడెక్కడ వాళ్ళు అనుకుంటున్నారో అది ఎంతవరకు అన్నది ఇంకా ముందుకు రాలేదు సార్.